ఈ మధ్య మనం చాలా అరుదుగా వింటున్నాం. అరే మొన్ననే కలిశాను. నిన్న తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నిన్న మాట్లాడాను, ఇవాళ తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఈ హార్ట్ స్ట్రోక్ అనేది మనకి ఎప్పుడు కూడా సడన్గా రాదండి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల అండ్ తెలిసి తెలియక మనము తీసుకునే జాగ్రత్తల వల్ల వస్తుంది. సో మన హార్ట్ ఎప్పుడు హెల్తీగా ఉండడానికి తగిన సూత్రాలు కొన్ని తెలుసుకున్నాం ఇవాళ. అందులో మొదటిది బ్లడ్ ప్రెషర్. బీపీని ఎప్పుడు కూడా మనం 120/80 నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ ఫ్లక్చువేషన్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగిన జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలి. రెండవది డయాబెటీస్. షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా చూడండి చాలా సంవత్సరాల నుంచి కూడా మందులు తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే మందులు 10 సంవత్సరాలకు మించి తీసుకుంటున్నారో వాళ్ళ హార్ట్ వీన్స్ లోపల ఎక్కడో అక్కడ బ్లాకేజెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని సో వీలైనంత వరకు మన డైట్ని మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఆ డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకోవడం ఎప్పటికైనా మంచిది. మూడవది ఒబేసిటీ, అధిక బరువు. ఒబేసిటీ ఈజ్ అ హౌస్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటారు. మన తల నుంచి కాళ్ళ వరకు ఉండే ప్రతి ఒక్క రోగం కూడా మనం అధిక బరువుకి సంబంధించి ఉంటుంది. సో మనం ఉండాల్సిన హైట్ కంటే ఒక 5 కేజీలు ఎక్కువ బరువు ఉన్నా కూడా మన హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అందుకే మన డైట్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటూ మనం ఎప్పుడు ఐడియల్ వెయిట్లో ఉండేలాగా చూసుకోవాలి. నాలుగవది స్మోకింగ్. దేనికైనా సేఫ్ లిమిట్ ఉంటుందేమో కానీ స్మోకింగ్ అనేది మాత్రం అది సేఫ్ లిమిట్ ఉండదు. మనం ఒక్క సిగరెట్ తీసుకున్నా కానీ మనకు ప్రతి ఒక్క అవయవం మీద అది ఎఫెక్ట్ పడుతుంది. ఐదవది ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో చాలామందికి ఈ మధ్య సిట్టింగ్ జాబ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. మనం గమనించినట్లయితే సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ చేసే వాళ్ళకే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనకి వీలైనంత వరకు మన డే మొత్తంలో టైం తీసుకొని ఒక మినిమం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ లేదా ఏదైనా ఒక ఫిట్నెస్ యాక్టివిటీ చేసినప్పుడు మన బాడీలో న్యాచురల్గా నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ NO అనేది మన హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది. అందుకని తప్పనిసరిగా మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఆరవది స్ట్రెస్. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ లేకుండా ఎవరు లేరు ఈ మధ్య. సో స్ట్రెస్ అనేది ఎంతవరకు వీలైనంత వరకు ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఏడవది హై కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ చాలా ఎఫెక్ట్ పడుతుంది మన హార్ట్ హెల్త్ మీద. సో ఆ హై కొలెస్ట్రాల్ రాకుండా మనం మన డైట్లో ఫైబర్ అనేది యాడ్ చేసుకోవాలి. సాచురేటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అనేవి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తే మంచిది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎనిమిదవది ఫుడ్ డైట్. అంటే మన డైట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనం లైఫ్ టైం మన హెల్త్ని మన వెయిట్ని